హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైసీ శెట్టి. మన నార్మల్ బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొడుతుందా? మన పాత పద్ధతిలో సజ్జాయిలు యూస్ చేసి ఒక గంజి ఎలా ప్రిపేర్ చేసేది, అది హెల్తీ అని బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకునేదని చూడబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు వరాగి అమ్మనికి నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానని వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరి ఈ వరాగి అమ్మన్? వరాగి అమ్మన్ అంటే ఎవరు అనే 9 శబ్దకన్నికలు ఉంటారు. ఆ 9 శబ్దకన్నికల్లో ఒక అమ్మదా ఈ వరాగి అమ్మ. ఈ వరాగి అమ్మను చూసేదానికి మీకు భయంగా ఉంటుంది అని చాలామంది చెప్తారు. భయపడక అవసరమే లేదండి. ఈ అమ్మోడియ మూతి వచ్చి అడవి పంది ముఖమండి. మనము ఏం అడిగితేనో ఈ అమ్మ మనకి ఖచ్చితంగా ఇస్తుందండి. మనకి అప్పులుంటే, తర్వాత మన ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే, మన హస్బెండ్ అండ్ వైఫ్లో ప్రాబ్లము, ప్రాబ్లంకు సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుందండి. ఈ అమ్మను మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడైనా మనం పూజించవచ్చుమండి. కానీ స్పెషల్ డేస్ అంటే ఈ అమ్మకి ఇంకొక పేరు ఉంటుంది, పంచమి నాయకి అని చెప్తారు. పంచమి అంటే ఎప్పుడు వస్తుందంటే అమావాస్యని ఇంకా 5వ రోజు పంచమి వస్తుంది, పౌర్ణమిని ఇంకా 5వ రోజు పంచమి వస్తుందండి. అంటే వలర్ప్రే పంచమి, తేయిప్రే పంచమి అని అంటారు. ఈ అమ్మకి నైవేద్యంగా ఏమేమి పెట్టచ్చుమనంటే స్వీట్ పొటాటో, తర్వాత బ్లాక్ దూర్దాల్లో చేసిన వడ, హనీ, తర్వాత పానకం. ఇది అంతా ఆ అమ్మకి చాలా ఇష్టమండి. ఇంకొకటి ఏంటంటే గవినేరు పూలు, ఇంకా చెంబరతి పూలు, ఇదంతాము మనము ఆ అమ్మకి పెట్టిన వస్తువులని మాట. వరాహి అమ్మనికి తమిళనాడులో చాలా మంది పూజ చేస్తున్నారండి. అంటే పంచమి రోజులో ఖచ్చితంగా పూజ అనేది చేస్తారు. మీరు పూజ చేయాలని అనుకుంటుంటే మీ దగ్గర ఫోటో లేదంటే ఒక అగల్తి పంటలో నెయ్యి పోసుకొని 2 వత్తిళ్ళు వేసుకొని ఆకి మీరు కర్పూరము కట్టి చూపిస్తారంటే అదే అండి వరాగి అమ్మన్. వరాగి అమ్మన్కి పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్లో మిరాకల్ అనేది జరుగుతుందండి. మీరు కావాలంటే నోట్ చేసి చూడండి. ఆ అమ్మనే మీరు నమ్ముకుంటుంటే ఆ అమ్మ మీకు ద్రోహం అనేది చేయదండి. ఆ అమ్మను నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తుంది. ఈరోజు మన మహాలక్ష్మి తల్లికి గులాబీ పూలతో ఆహారం అనేది రెడీ చేశానండి. బాగుంటుందా? ఈ అమ్మకి ఇంకొక పేరు ఉంటుందని చెప్పాను కదండి, పంచమి నాయకి. దానికి ఈ అమ్మకి 5 దీపాలతో వెలిగించాలనే మాట. లేదు ఒకే ఇదిలో 5 దీపాలు ఉంటేనో ఆ అమ్మకి వెలిగించమండి. చూడండి, నేను ఇలా ఒకే దీపంలో 5 వత్తిలు వేసుకొని అమ్మకి పూజ అనేది చేశాను. ఈరోజు అమ్మకి నేను ఏలకాయలు, 5 రూపాయల నాణ్యం ఒకటి, తర్వాత స్వీట్ పొటాటో, తర్వాత పానకం అనేది నేను సమర్పించానండి. ఈ విధంగానే వరాగి అమ్మనికి పూజ అనేది నేను చేశానండి. నేను బెంగళూరులో ఉండానని చెప్పాను కదా, నాకు కేఆర్ మార్కెట్ ఇక్కడ దగ్గర ఉంటుంది. 2 monthsకి వన్స్ నేను అక్కడ వెళ్ళి ఏమేమి నాకు మిల్లెట్స్లో, దాల్స్లో, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏం కావాలో నేను కొనుక్కొని వచ్చేస్తానండి. చూడండి, ఇది సజ్జాయాలు, ఇది జొండ్లు, ఇలా నాటి పదార్థాలు అనేది ఈ మార్కెట్లో చాలా అవైలబుల్లో ఉంటుంది. ఇది బ్లాక్ రైస్ అండి. బ్లాక్ రైస్ అంటే ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. ఇది చూడండి, రాజమాసు, అలాగే పెసులు, బ్లాక్ దూర్దాలు, అన్ని దాల్స్ ఇక్కడ ఉంటుందండి. ఈరోజు సజ్జలు యూస్ చేసి నేను ఒక గంజి అంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసిపోతున్నాను. సజ్జయాల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుందని అందరికీ తెలుస్తుంది. కానీ అది ఎలా యూస్ చేసేది అనేది మనకి తెలియకుండానే మనము యూస్ చేసేలేదండి. చూడండి, నేను 1 కప్పు తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేసి అలాగే ఫుల్గా 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకోండి. చూడండి, నేను వాష్ చేసిన తర్వాత వాటర్ అంతాను తీసేసాను. దీన్ని అలాగే మిక్సీలో ఇప్పుడు గ్రైండ్ చేస్తానన్నమాట. పూర్తిగా గ్రైండ్ చేయకుండా, అంటే పౌడర్ తర గ్రైండ్ చేయకండి. సో మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. గ్రైండ్ అనేది చేశాను. చూడండి, మనము సజ్జలను పౌడర్ తర చేయకండి, ఈ పదాంట్లోనే ఉండాలన్నమాట. హాఫ్ పగిలితే చాలండి. ఆ పదాంట్లో ఉంటేనే మనకి గంజి అనేది తినడానికి బాగుంటుంది. పౌడర్ అలాగే చేసి పౌడర్ తర చేయకండి, ఇలా ఈ పదాంట్లో ఉంటే చాలు. తర్వాత ఒక గుండాలో హాఫ్ లీటర్ వాటర్ అనేది నేను తీసుకున్నానండి 1 కప్పుకి. ఎందుకు ఇంత పెద్ద గుండాకు తీసుకున్నానంటే ఇది పొంగొచ్చేస్తుందండి గంజి అనేది, అందుకే నేను కొంచెం పెద్ద వెసల్స్ అనేది తీసుకున్నాను.
పొంగొచ్చేస్తుంది కదా, అందుకోసరంగా మీకు తెలుస్తుంది. మీరు ఈ తర గంజి అనేది చేస్తుండండి, మీకు తెలుస్తుంది. చూడండి హాట్ వాటర్ అనేది బాయిల్ అయింది. ఈ పదాంట్లో ఉండేటప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుండే సజ్జాయిలను వేసి మిక్స్ చేస్తాము. వేసిన తర్వాతనే మీరు మిక్స్ చేయాలి, ఎందుకంటే గడ్డలు అనేది కట్టుకుంటుంది. ఇలా గంజి చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుందా లేదని మీరు చూడండి. ఒకసారి అయినా మీరు ఖచ్చితంగా ఈ తర ట్రై చేయండి. చూడండి వేసిన తర్వాతనే అది మిక్స్ అనేది చేయాలి, లేదంటే ఈ తర గడ్డలు అనేది కట్టుకుంటుంది. నేను వీడియో తీసుకొని గంజి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకే గడ్డలు కట్టుకునింది. గంజికి కావాల్సినంత సాల్ట్ అని వేసుకుంటాను. ఆల్మోస్ట్ మన గంజి అనేది తయారైందండి. ఐ ఫ్లేమ్లో పెట్టకండి, ఐ ఫ్లేమ్లో పెట్టుకుంటామంటే గంజి అనేది పొంగొచ్చేస్తుంది. సో మీరు మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ కూడా వద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆల్మోస్ట్ మన గంజి అనేది తయారైందండి. సో నేను సిమ్లే పెట్టుకొని బాయిల్ చేస్తున్నాను. ఎమ్మి టేస్టీ సజాయిల్ గంజి తయారైందండి. ఇది ఒక హెల్త్ అయిన బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. మన సజాయిల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారైందండి. సజాయిల్ అంతా బాయిల్ అయింది. ఇప్పుడు నేను స్టవ్ను ఆఫ్ చేసుకుంటాను. ఎందుకు 2 కప్పులు గంజి పోసానని చూస్తారు కదా, చెప్తానండి. ఒకటిలో సాల్ట్ వేసుకుంటాము, అంటే దాంట్లో ఆనియన్ అనేది వేసి తాగితేమంటే ఇది సాల్ట్ అండి. మన పిల్లలకి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఇవ్వాలి అంటే తాటి బెల్లంను వాడుకొని కూడా మనము అనేది తాగచ్చమండి. రెండువే డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. మీకు ఆనియన్ సాల్ట్ కావాలంటే ఆనియన్ వేసుకోండి, లేదు షుగర్ కావాలంటే షుగర్ వాడదండి, అసలు షుగర్ని అవాయిడ్ చేయండి. తాటి బెల్లం అనేది వాడండి, లేదు నార్మల్ బ్రౌన్ బెల్లం అనేది వాడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా తయారు చేసి తాగేసి నాకు రివ్యూ అనేది కమెంట్స్లో చెప్పండి. మీరు ఈ విధంగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తర్వాత వరాగి అమ్మనికి పూజ అనేది మీ ఇంట్లోనే చేసుకోండి. ఖచ్చితంగా ఆ అమ్మ అనేది మీకు హెల్ప్ అనేది చేస్తుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్గాను ఈ సజాయిల్ గంజి మీకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.